బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి క్రొత్త నిబంధనలో ఉన్న పత్రికల గురించి చెప్పాలనేటువంటి ప్రేరేపణతో నేను సిద్ధపడ్డాను. న్యూ టెస్ట్మెంట్లో మొట్టమొదటిగా మనకి 4 సువార్తలు మనకు కనిపిస్తాయి. ఈ 4 సువార్తల్లో ఇంచుమించు చాలా విషయాలు మనకు తెలుసు. యేసు ప్రభు వారి యొక్క జననం, ఆయన యొక్క బాప్తిస్మం, ఆ తర్వాత ఆయన సువార్త పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన చేసినటువంటి ఎన్నో అద్భుతమైన కార్యాల గురించి ఇంచుమించు మనలో చాలామందికి తెలుసు. కాబట్టి సువార్త విషయంలో మనకి చాలా విషయాలు తెలుసు. కాబట్టి ఆ 4 సువార్తల్ని టచ్ చేయకుండా అపోస్తుల కార్యముల నుంచి ప్రారంభించాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూస్తే 28 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. 28 అధ్యాయాలు. ఈ 28 అధ్యాయాలు కూడా 30 సంవత్సరాల యొక్క చరిత్ర. 30 సంవత్సరాల యొక్క చరిత్ర ఈ 28 అధ్యాయాల్లో కూడా వ్రాయబడ్డాయి. వచనం వెంబడి వచనం మనం ధ్యానించాలంటే చాలా సమయం పడుతుంది. అలా కాకుండా కొన్ని అంశముల ప్రకారంగా నేను ప్రిపేర్ చేసుకుని దానిలో నుంచి ఆ అపోస్తుల కార్యముల యొక్క వివరణ అంతా కూడా మీకు ఇవ్వాలని నేను ఆశపడి సిద్ధపడి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు మొట్టమొదటిగా మనము అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకమును గురించి మనం నేర్చుకుంటూ సమయాన్ని బట్టి నేను సిద్ధపరుచుకున్నటువంటి అంశాలలో ఒక అంశాన్ని మరి చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీరు బైబిల్ చదువుకున్నప్పుడు మరింత అవగాహన మీకు బైబిల్ మీద కలుగుతుంది. అందుకనే నేను ముందుగా తెలియచేస్తూ ఉన్నాను, క్రమము తప్పకుండా ఈ వర్తమానాలు వినండి. నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉంది కదా, వినబడుతుంది కదా? వినబడుతుందా లేదా? హల్లెలూయా చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకము మొట్టమొదటిగా ఏ భాషలో వ్రాయబడింది అని మనం చూస్తే ఇది గ్రీకు భాషలో వ్రాయబడింది. ఏ భాషలో? గ్రీకు భాషలో వ్రాయబడింది. మనకు తెలుసు పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో వ్రాయబడింది. క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో వ్రాయబడింది. గనుక ఈ అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకం కూడా గ్రీకు భాషలోనే వ్రాయబడింది. గ్రీకు భాషలో ఈ అపోస్తుల కార్యములను ఫ్రాక్సిస్ అని అంటారు. గ్రీకులో ఫ్రాక్సిస్ అని అంటారు. ఫ్రాక్సిస్ అనగా అర్థం ఏంటంటే కార్యములు అని అర్థం. ఫ్రాక్సిస్ అనగా అర్థం ఏంటి? కార్యములు. మొట్టమొదటిగా ఈ పుస్తకానికి కార్యములు అని పేరు పెట్టారు. అయితే కార్యములు అనంటే ఎవరి కార్యములు ఇవి? చాలామంది ప్రశ్నిస్తారు. సో దానికోసం క్లారిఫికేషన్ కోసం మరలా దాన్ని సవరించి ఇందులో అపోస్తులు చేసిన కార్యములు మనకి కనిపిస్తాయి. కాబట్టి దీనికి ఆ తర్వాత అపోస్తుల కార్యములు అని పేరు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఈ అపోస్తుల కార్యములను మరొక పేరుతో కూడా మనం పిలవవచ్చు. అదేంటంటే పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా పిలవచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ పుస్తకం ప్రారంభం నుంచి కూడా 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనకి కనిపిస్తుంది. అక్కడి నుంచి మొదలుకొని చివరి వరకు కూడా మనం గమనిస్తే ఎక్కడ చూసినా సరే పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు
ఈ పుస్తకములో మనకి కనిపిస్తాయి. అపోస్తులుల ద్వారా మరి పరిశుద్ధాత్ముడు చేసినటువంటి కార్యములు ఈ పుస్తకములో కనిపిస్తాయి కాబట్టి దీన్ని పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా మనము పిలవవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అపోస్తుల కార్యములు అని పుస్తకం ప్రేయర్కి పెట్టబడింది కదా, దీంట్లో 12 మంది అపోస్తులు చేసిన కార్యాలు మనకి కనిపిస్తాయా అంటే 12 మంది అపోస్తుల యొక్క కార్యాలు ఈ పుస్తకాల్లో మనకి కనిపించదు. ప్రధానంగా 2 వ్యక్తులు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తారు. ఒకటి పేతురు గారు, రెండవది అపోస్తుడైనటువంటి పౌలు గారు. మొదటి నుంచి 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా పేతురు గారు చేసిన కార్యాలు మనకు కనిపిస్తాయి. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు, వీలైతే రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. మొదటి అధ్యాయం నుంచి 12 అధ్యాయాల వరకు మనం చూస్తే అక్కడ పేతురు గారి యొక్క కార్యాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మనం చూస్తే పౌలు గారు చేసినటువంటి కార్యాలు లేక పౌలు గారి యొక్క సువార్త పరిచర్య ఆ యొక్క అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి. అపోస్తుల కార్యాలు అని పేరు పెట్టారు కానీ 12 మంది అపోస్తుల యొక్క కార్యాలు ఇందులో మనకు కనిపించదు. ప్రధానంగా పేతురు, పౌలు గారి యొక్క పరిచర్యలు, వారి ద్వారా జరిగినటువంటి కార్యాలు ఈ పుస్తకంలో మనకి కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు? ఇది ఏ భాషలో రాయబడిందని చెప్పాను? అందరూ చెప్పాలి. ఏ భాషలో? గ్రీకు భాషలో రాశారు. అయితే ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎవరు? పౌలు గారు అంటారా? దేవునికి స్తోత్రం. అందుకనే చెప్పాలని ప్రేరేపణ. చాలామందికి తెలియదు అపోస్తుల కార్యములు అని అంటున్నారు కాబట్టి అపోస్తుడైనటువంటి పౌలు గారు రాశారని కొంతమంది అనుకుంటున్నారు. కాదు. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే లూకా అనేటువంటి వైద్యుడు రాశారు. ఎవరు రాశారు? లూకా అనేటువంటి వైద్యుడు. ఆయన ఒక శిష్యుడు కాదు, లేక ఆయన ఒక మరి యేసు ప్రభు వారి వెంట తిరిగినటువంటి వ్యక్తి కూడా కాదు. దేవునికి స్తోత్రం. లూకా అనేటువంటి వైద్యుడు ఈ అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని వ్రాశారు. లూకా గారు 2 పుస్తకాలు రాశారు బైబిల్ గ్రంథంలో. వింటున్నారా జాగ్రత్తగా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లూకా గారు బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు రాశారు. అది ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తుల కార్యములు. ఏంటి చెప్పండి? లూకా సువార్త అలాగే అపోస్తుల కార్యములు. ఈ అపోస్తుల కార్యములు రాసినప్పుడు నేనే రాశానని లూకా గారు ఎక్కడా కూడా చెప్పలేదు. ఆయన పేరు ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు అపోస్తుల కార్యములలో. కానీ మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము, లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనము ఒక్కసారి చదువుకుందామా? చూడండి. 1వ అధ్యాయము 1వ వచనం అపోస్తుల కార్యములు. ఓ థియోఫిలా, చాలు. ఓ థియోఫిలా. అలాగే లూకా 1వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. ఘనత వహించిన థియోఫిలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ప్రారంభంలోనూ అలాగే ఇక్కడ ప్రారంభంలోనూ కూడా థియోఫిలా అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి? థియోఫిలస్. అంటే థియోఫిలస్ అనేటువంటి వ్యక్తికి రాస్తున్నట్లుగా ఈ ప్రారంభ వచనములో లూకా సువార్తలోనేమో ఘనత వహించిన థియోఫిలా అని ఉంటుంది, ఇక్కడేమో ఓ థియోఫిలా. అంటే 2 పుస్తకాలు ప్రారంభంలో థియోఫిలస్ అనేటువంటి వ్యక్తికి వ్రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వచనాన్ని బట్టి లూకా గారు వ్రాసారని మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం.
అయితే ఎవరు ఈ థియోఫిలాస్? ఎవరు ఈ థియోఫిలాస్? థియోఫిలాస్ అనగా అర్థం ఏంటంటే లవ్డ్ బై గాడ్, అంటే దేవుని చేత ప్రేమించబడినవాడు అని అర్థం. థియోఫిలాస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని చేత ప్రేమించబడినవాడు అని అర్థం. కాబట్టి దేవుని చేత ఎవరు ప్రేమించబడతారు? సంఘమే. ఎవరు ప్రేమించబడతారు? సంఘమే. కాబట్టి చాలామంది అభిప్రాయపడతారు, సంఘాన్ని ఉద్దేశించే లూకా గారు ఈ పుస్తకాలు రాశారు అని కొంతమంది అభిప్రాయం. అలా కాదు అని మరికొంతమంది ఏమంటారంటే, పౌలు గారు రోమాలో ఉన్నప్పుడు ఎక్కువగా పౌలు గారితో పాటు లూకా గారు ఉన్నారు. సువార్త పరిచర్య లూకా గారు కూడా పౌలు గారిని వెంబడించినటువంటి వ్యక్తి. కాబట్టి పౌలు గారు రోమాలో ఉన్నప్పుడు, ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క డిఫెన్స్ లాయరు పేరు థియోఫిలాస్. కాబట్టి ఆయన్ను ఉద్దేశించి రాశారని కొంతమంది అంటారు. అలా కాదని మరికొంతమంది ఏమంటారంటే, ఆ రోజుల్లో ప్రధాన యాజకుని పేరు కూడా థియోఫిలస్. ఏం పేరు చెప్పండి? ప్రధాన యాజకుని పేరు కూడా థియోఫిలస్. అతడు కూడా ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి అతన్ని ఉద్దేశించి రాశారని మరికొంతమంది అంటారు. మరికొంతమంది అభిప్రాయం ఏంటంటే, మరి లూకాసు వార్త ప్రారంభంలో మనం చూస్తాం కదా, ఘనత వహించిన థియోఫిలస్ అని ఉంది. ఘనత వహించిన అని ఉన్నది. కాబట్టి ఈ థియోఫిలస్ రోమా ప్రభుత్వంలో ఒక పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు. ఆయన కూడా ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. కాబట్టి ఆయనకి ప్రభువు గురించి తెలియచేయడానికి మొట్టమొదటిగా లూకాసు వార్త, ఆ తర్వాత ఈ అపోస్తుల కార్యములు ఆయనకి వ్రాసి ఉండొచ్చు అని ఎక్కువ మంది అభిప్రాయపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క లూకా గారు థియోఫిలస్ అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క పుస్తకాలు రాస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అక్కడ ప్రారంభంలో థియోఫిలస్ అని కనపడుతుంది, ఇక్కడ కూడా థియోఫిలస్ అని కనపడుతుంది. కాబట్టి ఈ రెండు పుస్తకాలు లూకా గారు రాశారు అని మనం చెప్పవచ్చు. అయితే ఇదే మొదటి అధ్యాయం మొదటి 2 వచనంలో లూకా గారు కంటిన్యూ చేస్తూ మరొక విషయం రాస్తూ ఉన్నారు. అక్కడ ఒక్కసారి చదవండి ఆ మాటలు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ పత్రిక రాస్తున్నటువంటి ఆయన అంటున్నారు కదా, ఆయన యొక్క జనన మరణ పునరుత్థానములన్నిటి గురించి కూడా నా మొదటి గ్రంథములో నేను రచించాను. హల్లెలూయా. ఏమంటున్నారు? నా మొదటి గ్రంథములో రచించాను. అంటే ఈ వాక్యమును బట్టి కూడా ఈ యొక్క మరి లూకా గారు లూకాసు వార్త రాశారు. కాబట్టి ఆ లూకాసు వార్తలు యేసయ్య మరణం జననం మొదలుకుని ఆయన పునరుత్థానం వరకు ఉంటుంది లూకాసు వార్తలో. కాబట్టి ఆయన లూకాసు వార్త మొదటి పుస్తకంగా రచించి రెండవ పుస్తకంగా ఈ అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని రచించారు అని మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవు నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? ఎవరు రాశారు? అందరూ చెప్పాలి. ఎవరు రాశారు? లూకా అనేటువంటి వైద్యుడు. ఆయన ఒక వైద్యుడు, ఒక డాక్టర్స్లో ప్రొఫెసర్గా అన్నమాట. ఆయన పరిశోధనలు చేసేటువంటి ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి లూకా గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. లూకా సువార్తలో కానివ్వండి, మరి సువార్తలు 4 సువార్తల్లో కానివ్వండి, మనము యేసయ్య జననము,
ఆయన బాప్తిస్మము, ఆయన సువార్త పరిచర్య, ఆయన ఆరోహణం, ఆయన తిరిగి లేవడం తర్వాత వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ లూకా సువార్తలో లేక 4 సువార్తలలో ఎక్కడి వరకు మనకు ఉంటుందంటే కేవలం యేసయ్య మరణించి తిరిగి లేచిన వరకు మాత్రమే మనకు కనిపిస్తుంది. అయితే మనకు ఒక డౌట్ వస్తుంది కదా, ఆయన లేచిన తర్వాత ఏమైంది, లేక ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఏమయ్యింది అనే విషయము మనకు అర్థం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఈ అపోస్తుల కార్యములలో మనకు ఆ విషయం కనిపిస్తుంది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తిరిగి లేచి 40 దినాలు ఈ భూలోకములో సంచరించి 11 మార్లు ఆయన శిష్యులకు అగపడిన తర్వాత పరలోకానికి ఆరోహణం అయిపోయారు. అక్కడ వరకు మనకు తెలుసు. మరి ఆయన ఆరోహణమైన తర్వాత ఏం జరిగింది అనే విషయం మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మనం అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని మనము చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులు ఏం చేశారు, ఎలాగ సువార్త మరి వెళ్ళింది అనేటువంటి విషయము ఈ అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకంలో మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసయ్య ఆరోహణం అవ్వకముందు లేక ఆయన మరణించక ముందే వారికి ఒక విషయాన్ని తెలియజేశారు. ఆయన ఆరోహణం అవ్వకముందు 12 మంది శిష్యులకు కూడా ఒక విషయం తెలియజేశారు. అదేంటో చూద్దాం ఒక్కసారి. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం మనం చదువుదాం. లూకా సువార్త, నా తండ్రి వలన వాగ్దానము చేసినది, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములోనే నిలిచియుండుడని వారితో చెప్పాను. ఆయన ఆరోహణం అయ్యే ముందుగా శిష్యులకి చెప్పినటువంటి మాట ఇది. నా తండ్రి వాగ్దానం చేసింది ఖచ్చితంగా మీ మీదకి నేను పంపిస్తాను. అప్పటి వరకు కూడా, పైనుండి మీరు శక్తి పొందే వరకు కూడా మీరు పట్టణములోనే అనగా యెరూషలేము పట్టణంలోనే మీరు నిలిచి ఉండండి అని శిష్యులకు ఆజ్ఞాపించారు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం కూడా ఒక్కసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. శిష్యులకు 12 మంది శిష్యులకు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులకును కూడా నాకు శిష్యులుగా చేయండి. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, ప్రకటించి అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి అని యేసయ్య శిష్యులకు ఆజ్ఞాపించారు. అదే మాట మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం కూడా మనం చదువుదాం ఒక్కసారి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆరోహణం అవ్వకముందు శిష్యులకు చెప్పింది ఏంటంటే, నేను మీ మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకునే వరకు కూడా యెరూషలేములోనే నిలిచి ఉండండి, ఆ తర్వాత మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించి మరి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని శిష్యులకు దేవుడు ఆజ్ఞాపించాడు. అదే మాట ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకు కూడా వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని శిష్యులకు దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ అపోస్తుల కార్యములు అనే పుస్తకానికి మూల వాక్యము ఏదైనా ఉంది అనంటే ఇదే 1వ అధ్యాయము
8వ వచనం. ఈ వచనాన్ని ఆధారం చేసుకునే ఈ పుస్తకం అంతా కూడా వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఏమని వ్రాయబడి ఉంది అక్కడ? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, అప్పుడు మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ అనేటువంటి ప్రాంతంలోను, తర్వాత భూదిగంతముల వరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పుస్తకము యొక్క ఆధారం అదే అన్నమాట. ఇదే మూల వాక్యం. ఈ మూల వాక్యం ఆధారంగానే సువార్త మొట్టమొదటిగా యెరూషలేములో ప్రకటించబడింది, తర్వాత యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళింది, ఆ తర్వాత భూదిగంతముల వరకు కూడా సువార్త వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆ విషయము ఈ అపోస్తుల కార్యములలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకం రాస్తూ ఉన్నప్పుడు మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, లూకా గారు ఎక్కువగా పరిశుద్ధాత్మ మీద ఫోకస్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎక్కువగా ఆయన కూడా పరిశుద్ధాత్మ గురించి చాలా ఎక్కువ అవగాహన కలిగి, పరిశుద్ధాత్మ గురించి చాలా ఎక్కువగా నేర్చుకుని, ఎక్కువగా పరిశుద్ధాత్మ మీద ఫోకస్ చేసి ఈ గ్రంథాలు రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. లూకా సువార్తలో కూడా చూడండి, 2వ అధ్యాయంలో మరియాతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటి? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా. మరియాతో చెప్తున్న మాట కదా, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు. లూకా సువార్తలో కూడా పరిశుద్ధాత్మకు ప్రాముఖ్యతనిచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఈ అపోస్తుల కార్యములలో కూడా 2వ అధ్యాయంలోనే మనకి అసలు మొదటి అధ్యాయం 1వ వచనంలోనే మనకు కనిపిస్తుంది పరిశుద్ధాత్మ అనేటువంటి మాట. తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా, హల్లెలూయా, యేసయ్య ద్వారా ఆజ్ఞాపించిన అని అనొచ్చు కదా. అలాగనలా, పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన. అంటే లూకా గారు ఎక్కువగా పరిశుద్ధాత్మ మీద ఫోకస్ చేసి పరిశుద్ధాత్మను గురించి ఎక్కువగా ఈ పుస్తకంలో వ్రాసినట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అపోస్తుల కార్యం అంతా కూడా ఎక్కువగా పరిశుద్ధాత్మని కార్యాలు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క సహాయము, పరిశుద్ధాత్మని యొక్క అద్భుతాలు, పరిశుద్ధాత్ముని ద్వారా సేవ కొరకు పిలవబడడం, ఇవన్నీ విషయాలు కూడా ఈ యొక్క పుస్తకంలో మనకు కనిపిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈ పుస్తకం గురించి మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకము క్రొత్త నిబంధనలో 4 సువార్తలు ప్రారంభంలో మనకు కనిపిస్తాయి. తర్వాత అపోస్తుల కార్యములు, తర్వాత పత్రికలు మనకు కనిపిస్తాయి. హల్లెలూయా. ఫస్ట్ 4 సువార్తలు, ఆ తర్వాత పత్రికలు. ఈ పత్రికలకు ఈ సువార్తలకు మధ్య ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది అని మనం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? అర్థమవుతున్నాయి నా విషయాలు? అందరికీ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మరింత అవగాహన మీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 4 సువార్తల్లో చెప్పాను మొట్టమొదటిగానే, ఆయన తిరిగి లేచిన వరకు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనే విషయం మనకు తెలియాలంటే అపోస్తుల కార్యములు మనం చదవాలి. ఆ తర్వాత పత్రికల్లోనికి మనం వెళ్తాం. పౌలు గారు రాసిన పత్రికలు మనకు కనిపిస్తాయి. ఆ పత్రికలు కూడా మనకు అర్థం అవ్వాలి. ఆయన ఎప్పుడెప్పుడు కొరింథీ సంఘం అని కొరింథీలకు రాసిన పత్రిక ఉంది, రోమీలకు రాసిన పత్రిక ఉంది, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంది, కొలస్సీలకు రాసిన పత్రిక ఉంది. ఆ పత్రికలన్నీ ఎప్పుడు రాశారు, ఆ సంఘాలు ఎప్పుడు కట్టారు, ఈ విషయాలన్నీ మనకు అర్థం అవ్వాలంటే మరలా మనం ఎక్కడికి రావాలి? అపోస్తుల కార్యములోనికే రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్తలకు పత్రికలకు బ్రిడ్జ్ అన్నమాట ఇది. అటు సువార్తల తర్వాత ఏం జరిగింది, ఆ పత్రికలు ఎందుకు రాయబడ్డాయి, ఆ సంఘాలు ఎప్పుడు స్థాపించబడ్డాయి, అవన్నీ తెలియాలంటే అపోస్తుల కార్యములే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకున్నాను
రోమీలకు రాసిన పత్రిక నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను. అప్పుడు దాన్ని చదువుతూ స్టార్ట్ చేస్తున్నప్పుడు అసలు నాకు అనిపించింది, అసలు రోమా సంఘం ఎప్పుడు స్థాపించబడింది, రోమాకి పౌలు గారు ఎప్పుడు వెళ్ళారు, ఇవన్నీ మనకు తెలియాలంటే ముందుగా అపోస్తలు చదవాలి కదా. ఇది చెప్పకుండా అదే చెప్పడం ఎలాగా అని నేను అనుకుని మరలా నేను అపోస్తల కార్యంలోనికి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, పత్రికలు మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకం కూడా మనకి అర్థం అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పత్రికలకు పునాది లాంటిది ఈ యొక్క అపోస్తలుల కార్యములు. దేవునికి స్తోత్రం. అయితే దీన్ని ఎప్పుడు రాశారు? ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను, ఏ భాషలో రాశారు, ఎవరు రాశారు? గ్రీకు భాషలో రాశారు. దీన్ని ఎవరు రాశారంటే వైద్యుడైన లూకా రాశారు. సరే, ఏ సమయంలో రాశారు అని మనం ఆలోచన చేస్తే ఇది సుమారు 62-63 సంవత్సరాలలో, క్రీస్తు శకం 62-63 సంవత్సరాల్లో వ్రాసి ఉండొచ్చు అని చెప్తా ఉంటారు. ఎందుకు అనంటే ఈ అపోస్తల కార్యముల పుస్తకము చివరిలోనికి వచ్చేసరికి పౌలు గారు రోమా జైల్లో ఉన్నట్లుగా మనకి చెరసాల వరకు మాత్రమే వ్రాయబడింది. అయితే పౌలు గారు 66వ సంవత్సరములో చంపబడ్డారు. ఎన్నవ సంవత్సరంలో? 66వ సంవత్సరంలో పౌలు గారు చంపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 64వ సంవత్సరంలోనే రోమును కూడా తగలబెట్టేశారు. కొంతమంది శత్రువులు వచ్చి రోము కూడా తగలబడింది 64వ సంవత్సరంలో. మరి రోము తగలబడిన విషయము కానీ, పౌలు గారు చంపబడిన విషయము కానీ, ఆ తర్వాత 70వ సంవత్సరంలోనికి వచ్చేసరికి యెరూషలేములో మరి రెండవసారి హేరోదు కట్టించినటువంటి మందిరము కూడా రోమా సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి టైటస్ అనేటువంటి వ్యక్తి ద్వారా రెండవ మందిరము కూడా పడగొట్టబడింది, నాశనం చేయబడింది. ఆ విషయాలు ఏమీ ఈ పుస్తకంలో మనకు కనబడవు. రోము తగలబట్టబడడం కానీ, పౌలు గారు చంపబడిన విషయం కానీ, ఆ తర్వాత 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనమైన, ఆ యెరూషలేము రెండవ మందిరం నాశనమైన సంగతి కానీ ఈ పుస్తకంలో మనకు కనిపించదు. కాబట్టి అంతకు ముందే ఈ పుస్తకం రాసుంటారు. కాబట్టి ఇంచుమించు 62-63 సంవత్సరాలలో ఈ పుస్తకము వ్రాయబడింది అని చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 చేతులు పైకెత్తి ఒక్కసారి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఇదంతా పత్రికను గురించినటువంటి పరిచయం మాత్రమే, ఇంకా నేను టాపిక్స్లోనికి వెళ్ళా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం మనకు ముందుగా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, 62-63 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకము వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, ఈ పుస్తకానికి మెయిన్ మూలవాక్యం ఏంటంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆ వచనములో ఆయన రాస్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అప్పుడు యెరూషలేములోను, యూదయ, సమరయలోను, తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది కదా. బైబిల్ ఎంత క్రమముగా వ్రాయబడిందో మనకు అర్థం అవ్వాలంటే మరొక్కసారి బైబిల్ని దేవుడు ఎంత శ్రద్ధగా చాలా చక్కగా పొందుపరిచాడో అనే విషయము ఈ అపోస్తల గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఫస్ట్ యెరూషలేములో మీరు సువార్త ప్రకటిస్తారు అని చెప్పబడింది కదా మూలవాక్యంలో. అదే ప్రకారంగా 1వ అధ్యాయం నుంచి 7 అధ్యాయాల వరకు మనం చూస్తే అక్కడ యెరూషలేములో జరిగినటువంటి పరిచర్య, యెరూషలేములో ప్రారంభమైనటువంటి సంఘము మనకి కనిపిస్తుంది. 1 నుంచి 7 అధ్యాయాల వరకు కూడా యెరూషలేములో యొక్క సువార్తే.
మూలవాక్యం ఆధారం చేసుకుని పరిశుద్ధాత్ముడు ఆ గ్రంథాన్ని ఎంత క్రమముగా వ్రాయించాడో, ఎంత క్రమముగా పొందుపరిచాడో మనకు అర్థమవుతుంది. మొదటి 7 అధ్యాయాలు మనం చూస్తే యెరూషలేం, తర్వాత 8 నుంచి 12 అధ్యాయాల వరకు మనం చూస్తే యూదయ సమరయ ప్రాంతాలు మనకు కనిపిస్తాయి. యూదయ సమరయ ప్రాంతాలు కనిపిస్తాయి. తర్వాత 13 అధ్యాయం 28 అధ్యాయాల వరకు మనం చూస్తే బూది గంతముల వరకు, హల్లెలూయా హల్లెలూయా, రోము వరకు కూడా చేరింది సువార్త. యెరూషలేములో ప్రారంభమైనటువంటి సువార్త రోము వరకు కూడా వ్యాపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటి 100 సంవత్సరాలలో జరిగినటువంటి సువార్త ఈ యొక్క అపోస్తల కార్యముల పుస్తకములో మనకు కనిపిస్తుంది. ఈ యొక్క అపోస్తల కార్యములో ఇంచుమించు మనకి 30కి పైగా దేశాలు కనిపిస్తాయి, 100కు పైగా పట్టణాలు కనిపిస్తాయి, 8 నుంచి 9 దీవులు మనకి ఈ అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకంలో మనకు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. అనేక మంది మనుషుల పేర్లు కూడా, వ్యక్తులు కూడా ఈ యొక్క అపోస్తల కార్యం, ఆ వ్యక్తుల పేర్లన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది కనుక ఆ అపోస్తల కార్యంలో చాలామంది వ్యక్తుల పేర్లు, రాజులు, ఏ టైంలో ఎవరు పరిపాలన చేసినప్పుడు ఏం జరిగింది అనే విషయము చాలా స్పష్టంగా లూకా గారు వ్రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తానికి అపోస్తల కార్యముల యొక్క పుస్తకం ఏంటంటే, ప్రభు ఆరోహణమైన తర్వాత ఏం జరిగింది, సంఘం ఎలా స్థాపించబడింది, సంఘం ఎలా విస్తరించింది, శిష్యులు ఎలాగ సువార్త పరిచర్యను కొనసాగించారు అనేటువంటి విషయము ఈ అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకంలో మనకి చాలా సుస్పష్టంగా మనకి తెలియపరచబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆమేన్. ఒక్కొక్క వచనం మనం ధ్యానించుకోవాలంటే మనకి సమయము చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి కొన్ని అంశాలు. మొదటి అంశము ఏంటంటే, అసలే సంఘం ఎలా ప్రారంభించబడింది, ఆదిమ సంఘము గురించి, సంఘ పరిస్థితుల గురించి చెప్పాలని ఒక అంశము. ఆ తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్ముని ద్వారా జరిగిన కార్యాలు, భాషల గురించి చెప్పాలని 2వ అంశము. ఆ తర్వాత పేతురు గారి కార్యాలు, పేతురు యొక్క సువార్త చెప్పాలని 3వ అంశముగాను. ఆ తర్వాత స్టెఫను, ఫిలిప్పు అనే వ్యక్తులు మనకు కనిపిస్తారు అపోస్తల కార్యంలో. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా సువార్త చేశారనే విషయము ఆ టాపిక్. ఆ తర్వాత పౌలు గారి యొక్క 3 దండయాత్రలు కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. పౌలు గారు ఏ ప్రాంతాలకి, మొదటి దండయాత్రలు ఏ ప్రాంతాలకు వెళ్ళారు, 2వ దండయాత్రలు ఎక్కడికి వెళ్ళారు, 3వ దండయాత్రలో ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనే ఈ విషయాలు చెప్పాలని ఈ అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకంలో ఈ అంశాలను నేను సిద్ధం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా సంఘ ప్రారంభము గురించి చెప్తాను. అంతా చెప్పలేకపోవచ్చు సమయాన్ని బట్టి, కొన్ని విషయాలు వీలైతే త్వరగా నేను మీకు చెప్పేస్తాను. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన మొదటి టాపిక్ యొక్క అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకంలో ఆదిమ సంఘము, సంఘ ప్రారంభము గురించి మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు ఈ భూలోకం మీదే ఉన్నారు. ఆ సమయంలో 11 మారులు శిష్యులకు ఆయన కనిపించారు. అయితే ఒకానొక సమయంలో ఆయన శిష్యులందరినీ కూడా తీసుకుని ఒలీవల కొండకి వెళ్ళారు. ఆ ఒలీవల కొండ మీద శిష్యులందరూ చూస్తూ ఉండగానే, మనం చదువుకున్నాం కదా మొదటి అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చెప్పేసిన తర్వాత, వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళందరూ ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటుండే అలాగే పైకి చూస్తూ ఉండగా
ఇద్దరు దేవదూతలు వచ్చి శిష్యులతో మాట్లాడుతున్నారు కదా, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీరు చూస్తున్నటువంటి యేసు ఏ విధంగా అయితే పరలోకానికి ఆరోహణమయ్యారో అదే విధంగా మరలా తిరిగి ఆయన వస్తారు అని శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప ద్వారా మొన్న మేము యెరూషలేం వెళ్ళినప్పుడు ఈ ఒలీవల కొండకి వెళ్ళాము. అక్కడ ఆయన ఆరోహణమైనటువంటి ఆ స్థలాన్ని ప్రత్యేకంగా చూసాం. అక్కడ ఒక చక్కని మందిరం కట్టబడింది. ఆ కొండ మీద యేసయ్య యొక్క పాదముద్ర ప్రత్యేకంగా ఉంటుంది. యేసయ్య ఆరోహణమయ్యే వెళ్ళే ముందుగా ఆయన ఎక్కడైతే పాదం నిలిపి నుంచున్నారో దాన్ని ప్రత్యేకంగా చేశారు. ఆ పాదముద్ర అక్కడ ఉంటుంది. మరలా ఆ స్థలము నుంచి ఆయన ఎత్తబడ్డారు, మరలా అదే స్థలానికి ఆయన దిగి వస్తారు అని చెప్పారు కదా. ఖచ్చితంగా అదే స్థలానికి ఆయన దిగి వస్తారు. అక్కడ ఒక చక్కని మందిరం కట్టబడింది. నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి మేము పొందగలిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులందరూ మరలా యెరూషలేముకు తిరిగి వచ్చేసారు. యెరూషలేముకు తిరిగి వచ్చి ఒక 120 మంది ఒక మేడగదిలో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? వారు మేడగదిలోనే ఉండి యేసయ్య చెప్పారు కదా, తండ్రి వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తాను, ఆ వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు కూడా మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దని ప్రభువు చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మేడగదిలో కూర్చుని 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది కూడుకున్నారు చెప్పండి? మేడగదిలో 120 మంది కూడుకున్నారు. శిష్యులు, అలాగే కొంతమంది స్త్రీలు మనకు కనిపిస్తారు. అందులో మరి తల్లి అయిన మరియ కూడా ఉండడం మనం చూస్తాము. అర్థమైందా? 120 మందిలో తల్లి అయిన మరియ కూడా ఉండి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించినట్లుగా, ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరియ యేసుక్రీస్తుని జన్మనిచ్చినటువంటి తల్లి కాబట్టి ఆమెను మనం గౌరవించాలి. ఆమెను ధన్యురాలని అందరూ అంటారన్నారు. నిజమే, ఆమె చాలా ధన్యురాలు. కాబట్టి ఆమెను గౌరవించడం వరకు ఓకే, కానీ ఆమెను మాత్రం మనము పూజించకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? పూజించకూడదు. చాలామంది మరియను పూజిస్తూ ఉంటారు. మరియమ్మ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొడతా ఉంటారు, తలకి నీలాలు ఇస్తూ ఉంటారు, గుండు కొట్టించుకుని వస్తూ ఉంటారు. ఇవన్నీ చెయ్యకూడదు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. మొక్కుకుంటారు కొంతమంది, మరియమ్మ నీ కొండకు వచ్చి నేను కూడా తలను సమర్పించుకుంటానని మొక్కుకుంటారు. ఇప్పుడు అన్యులకి మనకి తేడా ఏముంది చెప్పండి? దేవునికి స్తోత్రం. అది ఒక విగ్రహారాధన సంబంధమైనది కాబట్టి మరియ పూజార్హురాలు కాదు, ఆమె గౌరవించదగినదే, ఆమె ధన్యురాలే. కానీ ఆమెను మనం పూజించకూడదు. ఆమె దగ్గరికి వెళ్ళి మరి మొక్కుబడులు ఇవేమీ కూడా చెల్లించకూడదు. ఎవరైనా అటువంటి వారు ఉంటే సరి చేసుకోనండి. ఆమె పూజార్హురాలు కాదు. అలా చేయడం వల్ల చాలా దోషం మిమ్మల్ని వెంబడిస్తుంది. హల్లెలూయా. ఎవరైనా పనులు చేసిన వారు ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని క్షమించమని అడగండి. తెలియక చేశాను ప్రభువా క్షమించండి అని అడగండి. ఒకవేళ మీరు ఎన్నిసార్లు చెప్పినా అలాగా చేస్తూనే ఉన్నారనుకోండి, ఖచ్చితంగా దోషం మిమ్మల్ని వెంబడిస్తుందని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆమె కూడా 120 మందితో కూడి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టింది. ఆ 120 మంది మీదకి అగ్నిజ్వాల వచ్చి వ్రాలినప్పుడు మరియ మీద కూడా అగ్నిజ్వాల వ్రాలింది. ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందుకుంది. అందరిలాగా ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందుకుంది. ఆ తర్వాత ఆమె మరికొంతమంది పిల్లల్ని కనింది. కాబట్టి ఆమె ధన్యురాలు, గౌరవించదగిందే మాత్రమే కానీ ఆమె పూజార్హురాలు కాదు. పూజకు అర్హుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. సరే,
ఆ 120 మంది కూడి మేడగదిలో 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ మొదటి అధ్యాయంలో మరొక విషయం మనకు కనిపిస్తుంది. 12 మంది శిష్యులలో మరొక వ్యక్తి తప్పిపోతాడు. ఎవరు ఆ వ్యక్తి? యూదా ఇస్కరియోతు. యేసయ్యను అప్పగించి మరి తర్వాత ఉరిపెట్టుకుని చచ్చిపోతాడు. కాబట్టి 12 మంది శిష్యులు ఒక శిష్యుడు మిస్ అయ్యాడు. కాబట్టి వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారు, ప్రభువా మరి అపోస్తలులు 12 మంది ఉండాలి కదా, మరొక వ్యక్తిని మేము ఏర్పాటు చేసుకుంటాము, 2 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, వీరి పేరట మేము చీటీ వేస్తాము, కాబట్టి నువ్వు ఎవరిని నిర్ణయిస్తావో వారి పేరట చీటీ వచ్చినట్లుగా చేయమని ప్రార్థన చేసి చీటీ వేసినప్పుడు మత్తయ్య అనేటువంటి వ్యక్తి పేరట చీటీ వస్తుంది. ఆ వ్యక్తిని మరి అపోస్తులలో చేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అక్కడితో మొదటి అధ్యాయం మనకు పూర్తయిన తర్వాత రెండవ అధ్యాయంలో మనం చూస్తాం 120 మంది మేడగదిలో కూడి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడికి దిగి వస్తాడు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అన్య భాషల్లో దేవుని నామాన్ని వారు స్తుతించినట్లుగా మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సంఘం ప్రారంభము మొట్టమొదటిగా 120 మందితో ప్రారంభమైంది. ఎంతమంది చెప్పండి? 120 మంది. ఆ తర్వాత వీరు వేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అది పండుగను ఆచరించడానికి చాలామంది యూదులు యెరూషలేముకు వచ్చారు. వీరు ఎప్పుడైతే గట్టిగా భాషలు మాట్లాడుతూ కేకలు వేస్తూ ఉన్నారో ఏం జరిగిందో అని చూడడానికి అక్కడికి చాలామంది సుమారు 15 దేశాల వారు అక్కడ మనకు కనిపిస్తారు. వాళ్ళందరూ వచ్చి ఏంటి గందరగోళం అని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకుని వారి యొక్క భాషలు మాట్లాడడం మనం చూస్తాం. మా భాషలో మాట్లాడుతున్నారే అని వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతూ అనుకుంటారు, వీళ్ళేంటి తాగేశారా ఏంటి పొద్దున్నే అని అనుకుంటున్నటువంటి సందర్భంలో పేతురు నిలవబడి వాక్యము ప్రకటించడం మొదలు పెడతారు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శిష్యుడైనటువంటి పేతురు నిలబడి వాక్యము ప్రకటించినప్పుడు ఆయన వర్తమానం విని ఆ దినమందు 3000 మంది మరి రక్షించబడినట్లుగా మనము చూస్తాం. అవునా కాదా? హల్లెలూయా. 3000 మంది రక్షించబడ్డారు. అంటే 120 మందికి 3000 మంది చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత సంఘములో ఆత్మలు ఎలా చేర్చబడ్డాయో కొన్ని విషయాలు, కొన్ని వాక్యాలు మనం చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం మొట్టమొదటిగా చదవండి. కాబట్టి వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఎంతమంది చేర్చబడ్డారంట సంఘంలోనికి? 3000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత చూడండి 2వ అధ్యాయం 47వ వచనము. 47 ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇలాగా కొంతమంది రోజు రక్షణ పొందుతూ ఉన్నారు. అలా రక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము ఏం చేయబడుతున్నారంట? సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువు ప్రతి దినము రక్షణ పొందుచున్న వారిని సంఘముతో చేర్చుచున్నారు. తర్వాత 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆత్మలు ఎలాగా చేర్చబడ్డాయో సంఘములో. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 మంది. దేవునికి స్తోత్రం. అలా ప్రతిదినము ఆత్మలు చేర్చబడటమే కాదు, మరొక్కసారి పేతురు గారు వాక్యం ప్రకటించినప్పుడు మరొక అద్భుతం ఏంటంటే మరొక 5000 మంది సంఘములో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి 5వ అధ్యాయము 14వ వచనం కూడా ఒక్కసారి చదవండి. 5వ అధ్యాయము 14. పురుషులను స్త్రీలను
అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. హల్లెలూయా. చూడండి, స్త్రీలు పురుషులు అనేకులు యేసయ్యందు విశ్వాసముంచి మరి సంఘములో చేర్చబడుతూ ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. 120 మందితో ప్రారంభమైనటువంటి సంఘము మెల్లిమెల్లిగా ప్రతి దినము ఆత్మలు చేర్చబడి సంఘము విస్తరించడం ప్రారంభించింది. అనేక మంది స్త్రీలు పురుషులు యవనస్తులు అధికారులు ఈ శిష్యులు చేస్తున్నటువంటి సువార్త విని యేసయ్యను రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకుని సంఘములో చేర్చబడుతూ ఉండేవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే సంఘములో చేర్చబడిన వీరిని మొట్టమొదటిగా ఏమని పిలిచేవారు? హల్లెలూయా. సంఘాల్లో నిజమే అందరూ వచ్చి చేరిపోతున్నారు, సంఘం పెరుగుతూ ఉంది. సంఘములో చేర్చబడిన వీరిని ఏమని పిలిచేవారు అని మనం చూస్తే చూడండి, వాక్యాలు ఎక్కువగా ఉంటాయి, త్వరగా చదివేయాలి. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, దేవునికి స్తోత్రం. యేసయ్య శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటి? మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పారు. కాబట్టి రక్షణ పొంది సంఘములో చేర్చబడుతున్న వీరందరినీ కూడా ఏమని పిలిచేవారంటే ప్రారంభంలో శిష్యులు అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు చెప్పండి? శిష్యులు అని పిలిచేవారు. ఆ తర్వాత రోజులు గడిచే కొలది ఆ తర్వాత వారిని ఏమని పిలవడం ప్రారంభించారంటే 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. అందుకు చూడండి, యెరూషలేములోని నీ పరిశుద్ధులకు ఏమంటున్నారు? యెరూషలేములోని నీ పరిశుద్ధులు అంటే వీళ్ళని తర్వాత కాలక్రమేణా వీళ్ళని ఏమని పిలవడం ప్రారంభించాడంటే పరిశుద్ధులు, పవిత్రులు, సెయింట్స్ అని పిలవడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని కారణాన్ని బట్టి ఇప్పటికీ కూడా కొంతమంది మరి సెయింట్ థామస్ అని అలా అంటూ ఉంటారు కదా, పరిశుద్ధులు అని పిలిచేవారు. ఆ తర్వాత మరి ముందుకు వెళితే అదే అధ్యాయం 30వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. మరొకసారి చదవండి. సహోదరులు ఇది తెలుసుకుని, హల్లెలూయా, సహోదరులు ఇది తెలుసుకుని. ఆ తర్వాత సంఘములో ఫస్ట్ వాళ్ళు శిష్యులు అనేవారు, ఆ తర్వాత పరిశుద్ధులు అనడం ప్రారంభించారు. తర్వాత సహోదరులు, సహోదరి, సహోదరుడు, బ్రదరన్ అనడం పిలవడం ప్రారంభించారు. సహోదరులు అని పిలిచేవారు. ఆ తర్వాత 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. 10వ అధ్యాయం 45వ వచనం. చూడండి, విశ్వాసులందరూ, హల్లెలూయా. ఆ తర్వాత వీళ్ళందరినీ ఏమని పిలవడం ప్రారంభించారంటే విశ్వాసులు. ఏమంటున్నారు? విశ్వాసులు, శిష్యులు, పరిశుద్ధులు, సోదరులు, ఆ తర్వాత విశ్వాసులు. ఇక చివరిగా ప్రభు అయిన యేసును అంగీకరించిన వారందరికీ ఒక పేరు పెట్టబడింది. అదేంటో చూడండి. 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత చివరిగా క్రీస్తును అంగీకరించి సంఘములో చేర్చబడుతున్న వీరందరినీ కూడా ఏమని పిలవడం ప్రారంభించారంటే క్రైస్తవులు. మొట్టమొదటి అంతియొకయలో స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ చెప్పండి? ఈ వాక్యం ఎప్పుడు కూడా మీకు గుర్తుపెట్టుకోవాలి. అంతియొకయలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు అనంటే ఇదొక మతం కాదు, ఇదొక కులం కాదు. క్రైస్తవులు లేక క్రైస్తవుడు అనంటే క్రీస్తుని కలిగి ఉన్నవాడు. చెప్పండి అందరూ కూడా, క్రీస్తుని కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. కాబట్టి
నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడకూడదు. అర్థమైందా? మీరు నిజంగా క్రీస్తుని కలిగి ఉంటే మీరు క్రైస్తవులే. హల్లెలూయా. చాలామంది సిగ్గుపడతారు, భయపడతారు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి. యేసయ్య ఏమన్నారు? నన్ను గురించి ఎవరైనా సిగ్గుపడ్డారనుకో, వాళ్ళ గురించి నేను తండ్రి ఎదుట సిగ్గుపడతాను. వాళ్ళు నా ఎదుటికి వచ్చినప్పుడు నేను ముఖం చాటేస్తాను అన్నారు. ఆయన నామం గురించి చెప్పుకోవడానికి మనం సిగ్గుపడకూడదు. నువ్వు నిజంగా ప్రభు అయిన యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? పరిశుద్ధాత్మను పొందుకున్నావా? క్రీస్తు నీలో జీవిస్తూ ఉన్నాడా? నిజంగా క్రీస్తు నీలో ఉంటే నీవు క్రైస్తవుడవు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది క్రైస్తవం అంటే ఒక మతం అనుకుంటారు. మతం కాదు ఇది. క్రీస్తుని కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. అర్థమైందా? కాబట్టి నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి ఎప్పుడూ కూడా మీరు సిగ్గుపడొద్దు. ఇది మతం కాదు. ఆమేన్. హల్లెలూయా. నిజమే, చాలామంది కొంతమంది క్రైస్తవులు అని పిలబడుతున్నారు. కానీ బైబిల్ వాళ్ళకి పెట్టిన పేరేంటంటే నామకార్థ క్రైస్తవులు. అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ వారిలో క్రీస్తు లేడు. కాబట్టి వాళ్ళకి నామకార్థ క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు. కానీ నిజంగా యేసయ్యను కలిగి ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి యేసయ్యను విశ్వసించిన వారందరినీ కూడా క్రైస్తవులు అని పిలవడం ప్రారంభించారు. ఇప్పటికీ కూడా అందరినీ క్రైస్తవులు అంటారు. అప్పుడప్పుడు విశ్వాసులు, మనం ఎవరినైనా పిలుచుకున్నప్పుడు సహోదరి, సహోదరుడు అని ఇలా ఉపయోగిస్తాం. కానీ టోటల్గా క్రీస్తు నమ్మిన వారందరినీ పిలిచే పేరేంటంటే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగా వారు పిలువబడుతూ సంఘములో ఆత్మలు చేర్చబడుతూ సంఘం చాలా విస్తరిస్తూ ఉంది. ఆదిమ సంఘము చాలా శక్తివంతమైనటువంటి సంఘం. ఆ సంఘం ప్రార్థిస్తే అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తాం. ఆ సంఘం ప్రార్థిస్తే భూమి కంపించినట్లుగా మనం చూస్తాం. అయితే మరి ఆది సంఘం అంతా పవర్ఫుల్గా ఉండేది కదా, చాలా శక్తివంతంగా ఉండేది కదా. ఇప్పుడు ఎందుకు అలా ఉండట్లేదు సంఘము? హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదిమ సంఘము చాలా శక్తివంతమైన సంఘంగా, చాలా ఉజ్జీవంగా, ప్రభు కోసం తమ ప్రాణాలు కూడా అర్పించడానికి వెనుకాడనటువంటి ఉజ్జీవముతో, ఆత్మ తీవ్రతతో వాళ్ళు ఉండేవారు. చంపేస్తామన్నా సరే భయపడేవారు కాదు. ఆదిమ సంఘములో చేర్చబడిన వారు క్రీస్తు కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. అపోస్తలుడైనటువంటి పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు మరి ఎంతమందిని చంపేశారు? హల్లెలూయా. చంపేసినా సరే వాళ్ళు భయపడకుండా అలాగే క్రీస్తుని కలిగి ఉండేవారు. చాలా శక్తివంతమైన సంఘముగా ఆదిమ సంఘం ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూస్తాం, వాళ్ళు ప్రార్థించినప్పుడు భూమి కంపించిందని, వాళ్ళు ప్రార్థించినప్పుడు పేతురు జైల్లో నుంచి విడుదల పొందారని, ఇలాంటి సంగతులు మనము ఇందులో చదువుతూ ఉంటాం కదా. మరి ఇంత శక్తివంతంగా సంఘం ఉండడానికి అసలు ఆ సంఘములోని వారు ఎలా ఉండేవారు? హల్లెలూయా. దేవు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములోని వారు ఎలా ఉండేవారు? ఆదిమ సంఘం అంత శక్తివంతంగా ఉండడానికి గల కారణం ఏంటి? హల్లెలూయా. కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా మనము ఏక మనస్సు కలిగి ఉండేవారు. సంఘంలోని వారందరూ ఎలా ఉండేవారు చెప్పండి? ఏక మనస్సు. ఎంతోమంది చేర్చబడుతున్నారు, ప్రతి దినము సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఎంతమంది చేరినా అందరిది ఏక మనస్సు అయి ఉండేది.
ఆ వాక్య భాగాలు మనం చదువుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46, 47 వచనాలు. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో ఇంటింటా రొట్టె విరుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం. ఈ 46వ వచనం ప్రారంభంలో ఉంది కదా, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకునేవారు. హల్లెలూయా. ఏ మనస్సు కలిగి ఉండేవారంట వాళ్ళు? అందరూ చెప్పాలి, ఏక మనస్సు. సంఘం అంతగా డెవలప్ అవుతూ ఉంది. సంఘంలో ప్రతిదినము నూతన ఆత్మలు చేర్చబడతా ఉన్నాయి అని అంటే కారణం ఏంటంటే వారందరూ ఏక మనస్సు కలిగి ఉండేవారు. మరొక వచనం కూడా చదవండి, 4వ అధ్యాయం 32, 35. మరియు విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరంట. విశ్వసించిన వారందరూ, సంఘములో చేర్చబడిన వారందరూ ఏక హృదయము వాళ్ళకి ఎంత ఏకాత్మ అంటే చూడండి, ఒక్కసారి చదవండి కిందకి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉంచుకొనెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచుండిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పెంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. దేవునికి స్తోత్రం. ఆ సంఘంలో వారు ఎంత ఏకాత్మ కలిగి ఉన్నారంటే అసలు వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. వినాలి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంత ఏకహృదయమో, ఎంత కలిసిపోయారు అని అంటే, ఎవరెవరో వస్తారు కదా సంఘంలోనికి. ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, బాగా చదువుకునేవారు ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు, అధికారంలో ఉన్నవారు ఉంటారు, చాలా అధికారం కింద ఉన్నటువంటి వారు ఉంటారు. సంఘం అంటే ఎంతోమంది విశ్వసిస్తూ సంఘంలో చేర్చబడతా ఉన్నప్పుడు ఆయా రకాలైనటువంటి వర్గాలు వారు, ఆయా రకాలైనటువంటి మనుష్యులు సంఘంలో ఉంటారు. కానీ వాళ్ళు ఎంతగా కలిసిపోయారంటే వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. ఇప్పుడు ఒక ఆయనకి 10 ఎకరాలు ఉండొచ్చు. 10 ఎకరాలు అమ్మిన ఆయన 10 ఎకరాలు అమ్మేసి ఆ వచ్చిన ధనము అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. మరి ఆయనకు 10 ఎకరాలు ఉందని చెప్పి అందరికీ అలా ఉంటుందా? ఒకళ్ళకి 1 ఎకరం ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు. అవి అమ్మి తీసుకొచ్చారు. ఒక 10 ఎకరాలు అమ్మిన వారు 10 లక్షలు తీసుకొచ్చి పెట్టారనుకోండి, 1 ఎకరం అమ్మిన వారు 1 లక్ష తీసుకొచ్చి పెట్టారనుకోండి. మరి 10 లక్షలు తీసుకొచ్చిన వారు 1 లక్ష ఇచ్చిన వారితో సమానంగా ఉండడం అదేమన్నా న్యాయం అంటారా? హల్లెలూయా. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవునికి స్తోత్రం. అడగొచ్చు, నేను 10 లక్షలు ఇచ్చాను కాబట్టి నన్ను కొంచెం హైగా చూడాలి, నన్ను కొంచెం గౌరవించాలి, నన్ను ప్రత్యేకంగా చూడాలి అని కోరుకుంటారు ఎవరైనా సరే. వాళ్ళతో నన్ను సమానంగా చూస్తున్నారేంటి? వాళ్ళు ఎంత ఇచ్చారు? ఆఫ్టర్ ఆల్ 1 లక్ష ఇచ్చారు, నేను 10 లక్షలు ఇచ్చాను కాబట్టి నన్ను ప్రత్యేకంగా చూడాలి అనే మనస్సు ఉండాలి అసలే ఆలోచన చేస్తే. కానీ అక్కడ అది లేదు. దేవునికి స్తోత్రం. 10 లక్షలు ఇచ్చినా 1 లక్ష ఇచ్చినా అందరి ఆస్తి సమిష్టిగా చేసేసి ఆ అపోస్తులలే వాళ్ళకి పంచిపెట్టేవారంట. ఎవరు అక్కర కొలది వాళ్ళకి పంచిపెట్టేవారంట. ఎవ్వరూ కొదువు లేకుండా ఉండేవారంట. చూడండి వాళ్ళకి ఎంత ఏక మనస్సు. హల్లెలూయా. వాళ్ళ హృదయాలు ఎంతగా కలిసిపోయాయి. సంఘం విస్తరించాలి అనంటే,
సంఘములో నూతన ఆత్మలు చేర్చబడాలి అని అంటే సంఘములో ఉన్నవారిలో మొట్టమొదటగా ఉండవలసింది ఏంటో తెలుసా? ఏక మనస్సు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఈ అంశాన్ని చెప్పి నేను ముగించేస్తాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ సంఘంలో మొట్టమొదటిగా మనకు ఉండవలసింది ఏక మనస్సు. ఎందుకు నేటి సంఘాల్లో అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు నేటి సంఘాలు ప్రార్థన చేస్తుంటే భూమి కంపించట్లేదు? ఎందుకు నేటి సంఘాలు ప్రార్థన చేస్తూ ఉంటుంటే మరి ఘనమైన కార్యాలు జరగట్లేదు? సంఘము ప్రార్థన చేస్తూ ఉంటుంటే అసలు ఏమి చీమ కూడా కదలట్లేదే. హల్లెలూయా. ఎందుకు ఈ పరిస్థితి? నూతన ఆత్మలు ఎందుకు సంఘాల్లోనికి రావట్లా? సువార్త ఎందుకు విస్తరించట్లా? యేసయ్య నామాన్ని ఎందుకు అనేక మంది అంగీకరించలేకపోతున్నారు అని అంటే కారణం ఏంటంటే సంఘములో ఉన్న వారిలో ఏకాత్మ లేకపోవుట చేత. హల్లెలూయా. ఎవరికి వాళ్ళే విభేదాలు, ఎవరికి వాళ్ళే మనస్పర్ధలు, ఎవరికి వాళ్ళే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను పైన ఉండాలంటే నేను పైన ఉండాలి. హల్లెలూయా. వాళ్ళ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, వాళ్ళతో నేను సమానం ఏంటి అనేటువంటి ఇవన్నీ కూడా సంఘాల్లోనికి రావడం వలన సంఘాలు విస్తరించట్లా, నూతన ఆత్మలు సంఘాల్లోనికి చేర్చబడడం లేదు. హల్లెలూయా. మన సంఘం అనే కాదు, సంఘము గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ సంఘములో మనం చదువుకున్నాం కదా, ప్రతి దినము ఆత్మలు చేర్చబడుతూ ఉండేవి సంఘములోనికి. స్త్రీలు పురుషులు అనేకులు విశ్వసించి సంఘములోనికి చేర్చబడుతూ ఉండేవారు. ఇప్పుడు ఎందుకు అలా జరగట్లా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘములో ఏక మనస్సు ఉంది. ఇప్పుడు సంఘాల్లో ఏక మనస్సు లేదు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. నాన్నగారు రాసిన పాట ఒకసారి తీసి పెట్టుకోండి. సంఘమా, క్రీస్తుని సంఘమా అని ఒకసారి తీసి పెట్టండి. ఆఖరణ పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏక మనస్సు ఉండాలి సంఘంలో. నిజమే, మీరు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. మీ యొక్క వర్గాలు వేరు, మీ స్థితిగతులు వేరు, మీ స్టేటస్లు వేరు. కానీ సంఘములోనికి వచ్చిన తర్వాత అది ఇక్కడ ఉండకూడదు. మీ స్టేటస్ ఏదైనా సరే బయట మీరు చెప్పులు ఎలా విడిచిపెట్టేస్తున్నారో అలాగే విడిచిపెట్టేసి సంఘములోనికి రావాలి. ఇక్కడ స్టేటస్లతో పని లేదు, ఇక్కడ మన ఆధిక్యతలతో పని లేదు. ఇక్కడ మనమందరము కూడా ఒక్కటే. మనమందరం కలిసి ఉండాలి, ఏక మనస్కులై ఉండాలి. బయట ఉన్నవారు చూస్తారు సంఘములో ఉన్న వాళ్ళని, వీళ్ళు వెళ్తున్నారు కానీ వీళ్ళకే ఒకళ్ళంటే ఒకరికి పడదు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు వీళ్ళ మనసులే కలవ, ఇంకా మనం వెళ్ళి అందులో ఏం చేరతాం అనుకుంటారు అన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నా మాట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చుట్టూ ఉన్నవారు సంఘములో ఉన్నవారిని గమనిస్తారు. మనము కలిసికట్టుగా ఒక మాట మీద ఉన్నప్పుడు, ఒక మనస్సు, ఏక మనస్సు మనలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు ఆకర్షించబడి సంఘములోనికి వస్తారు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. సంఘములో ఉన్న మనం ఏ విషయంలో కూడా అసలే హెచ్చించుకోకూడదు. మనం ఎవ్వరం కూడా గొప్పవారం కాదు. ఒకసారి చదవండి మార్కు సువార్త 10వ అధ్యాయం 43, 44 వచనాలు ఒకసారి చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 43, 44. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండాలంట. హల్లెలూయా. మీరు గొప్పవాళ్ళుగా ఉండాలన్నారనుకోండి, సంఘంలో ఫస్ట్గా మీరు ఏం చేయాలంట? పరిచారం చేయాలంట. హల్లెలూయా. గొప్పవాళ్ళై ఉండగోరిన వాడు ఖచ్చితంగా పరిచారకుడుగా ఉండాలి, పరిచర్య చేయాలి, పరిచారం చేయాలి. పరిచర్య ఎప్పుడు మనం చేయగలమంటే మనలోనికి తగ్గింపు వచ్చినప్పుడే.
మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే పరిచర్య చేయగలం. నేనేంటి పని చేయడం, నేనేంటి అనేటువంటి అహం ఉన్నంత వరకు కూడా మనం ఏ పరిచర్య సంఘంలో చెయ్యలేము. హల్లెలూయా. తగ్గించుకోవాలి. యేసయ్య చెప్తున్నారు కదా, తగ్గించుకుని వాడే హెచ్చించబడతాడు. ఏ విషయంలో నువ్వు గర్వించినా నీ గర్వమే నీకు నాశనానికి తీసుకొస్తుంది. నీ అహంకారమే నిన్ను పడగొట్టేస్తుంది. మరి మనం చూస్తాం, నెబుకద్నెజర్ అనేటువంటి రాజు గర్వించాడు. దేవునికి అసహ్యమైన వారిలో ఒకళ్ళు ఎవరంటే గర్విష్ఠులు. అస్సలు గర్విష్ఠులని నేను అసహించుకుంటున్నాను అంటున్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో కొంతమందికి లేనిపోని గర్వం, ఏమీ లేకపోయినా గర్వమే కొంతమందికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోనీ అందం ఉంది, ఆస్తి ఉంది, ఆ చదువు ఉంది అనే అనుకోవచ్చు. పోనీ అసలు ఏమీ లేకపోయినా కొంతమంది గర్విష్ఠులుగా ఉంటారు. గర్వం అనేది అస్సలే మనకి ఉండకూడదు. అసహించుకుంటున్నారు ఆయన. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెబుకద్నెజర్ అనేటువంటి రాజు అంట గర్వించాడంట దేవుని ఎదుట. ఇంత సామ్రాజ్యాన్ని నేను స్థాపించాను, ఇంతగా నా దేశాన్ని నా సామ్రాజ్యాన్ని నేను డెవలప్ చేశానంటే నా గొప్పతనం కాదా, నా జ్ఞానం కాదా అని మనస్సులో అనుకున్నాడంట. పైకి కూడా అనలేదు. ఎక్కడ అనుకుంటున్నాడు? మనస్సులో అనుకున్నాడు. దేవుడు మన హృదయాంతరంగాలను ఎరిగినవాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు అంటాను, హృదయాన్ని బట్టే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, మన పై వేషాన్ని బట్టి కాదు. హల్లెలూయా. మన హృదయాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హృదయాంతరంగాలు ఆయనకి తెలుసు. నువ్వు మనసులో ఏమనుకున్నావో, ఏం తలస్తున్నావో, ఏ విధంగా ఆలోచిస్తున్నావో అన్నీ దేవునికి తెలుసు. దానిని బట్టే ఆయన ప్రతిఫలం నీకు ఇస్తాడు. నెబుకద్నెజరు మనసులో అనుకున్నాడు, ఇది నా గొప్పదనం కాదా, నా జ్ఞానం కాదా అని అనుకుంటుంటే దేవుడు చూసి అంటున్నాడు, ఇది నీ జ్ఞానమా? నేను సింహాసనం మీద కూర్చోబెట్టకపోతే నువ్వెక్కడో ఉందో, నేను ఇచ్చాను ఈ సింహాసనం నీకు. కాబట్టి ఇది నా వలన కలిగిందని నువ్వు తెలుసుకునే వరకు కూడా నువ్వు అడవిలోనికి వెళతావు. ఒక పశువులాగా గడ్డిని మేస్తావు. నీ శరీరంలో వెంట్రుకలని పక్షి ఈకల్లాగా అయిపోతాయి. నీ వేళ్ళు పక్షి గోళ్ళల్లాగా అయిపోతాయి. అసలు ఒకసారి ఊహించుకోండి, మనిషి శరీరం అంతా పక్షి ఈకలు వచ్చేసి, పక్షిలాగా గోళ్ళు వచ్చేసి, మరి జంతువు అంటే బహుశా కొమ్ములు కూడా వచ్చినాయేమో. ఊహించుకోండి, అలాగా ఒక మనిషి అలా తయారైపోతే అసలు ఎంత చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటాడు. పైగా వెళ్ళి మనిషిలాగా పశువులాగా గడ్డి తింటా ఉంటే అసలు ఎంత, ఊహించుకోండి ఆ పరిస్థితి. కానీ దేవుడు తలంచుకుంటే సింహాసనం మేంచి దించి, గద్దె మేంచి దించి గడ్డి తినిపిస్తాడు. హల్లెలూయా. గద్దె మేంచి దించి. గర్వం ఎప్పుడైతే మనలోనికి వచ్చిందో దేవుడు అస్సలు సహించడు. దేనిని బట్టి నువ్వు గర్విస్తున్నావు? ఏముందని గర్విస్తున్నావు? మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళు. ఏముంది చెప్పండి మనలో? హల్లెలూయా, హల్లెలూయా. ఇంత సౌందర్యంగా కనబడుతున్నట్టు మనం చచ్చామనుకోండి, 3 రోజుల్లో మన శరీరం అంత పురుగులు పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది చెప్పండి? ఎముకలు తప్ప ఏమీ మిగలవు. దేన్ని చూసి గర్విస్తున్నాం మనం? దేన్ని చూసి అతిశయపడతా ఉన్నాం? నీ గర్వము నిన్ను నాశనానికి నడిపిస్తుంది. గుర్తుపెట్టుకో. నెబుకద్నెజర్ని దేవుడు గద్దె మేంచి దించి మరి 6 సంవత్సరాల వరకు కూడా గడ్డి తినిపించాడు. మరలా నా దేవుని వల్లనే ఈ స్థితి అని తాను తెలుసుకునే వరకు, దేవుడు క్షమించమని అడిగే వరకు కూడా గడ్డి తిన్నాడు. ఒక రాజు, బబులోను దేశాన్ని ఏలుబడి చేస్తున్న నెబుకద్నెజర్ అనేటువంటి రాజు గడ్డి తిన్నాడు కేవలం గర్వము వలన.
హల్లెలూయా. గర్వించకూడదు. మనం ఎంతగా తగ్గించుకుంటామో, ఎంత దీన మనసు కలిగి ఉంటామో అంతగా దేవుని కృప మన మీదకి వస్తుంది. దీనుల ఎడల ఆయన కృప కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గర్విష్ఠులను ఆయన అణిచివేసి దీనులకు కృప ఇస్తాడు దేవుడు. తగ్గించుకునే వారికి కృపనిస్తాడు ఆయన. ఆయన బలిష్టమైన చేతుల కింద ఎవరైతే దీన మనస్కులై ఉంటారో వారిని తగిన సమయం అందు ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక సంఘములో ఉన్నటువంటి మనము ఏ విషయంలో కూడా హెచ్చించుకోకుండా, ఏ విషయంలో కూడా మనం గర్విష్ఠులుగా ఉండకోకుండా, హెచ్చింపులకు పోకుండా తగ్గించుకుని అందరితో ఏక మనస్సు కలిగి ఉండాలి. అందరితో సమాధానంగా ఉండాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారిని మనం చూస్తే పౌలు గారు ఎంతగానో తగ్గించుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. పాపులందరిలో నేను ఏమన్నారు పౌలు గారు? ప్రధాన పాపిని అన్నారు పౌలు గారు. అసలు పౌలు గారు నడిచి వెళ్తుంటేనే దెయ్యాలు పారిపోయేవి కదా. ఆయన నీడ పడితేనే చాలు కదా రోగాలన్నీ స్వస్థత పొందేవి కదా. ఎన్ని అద్భుతాలు పౌలు గారి ద్వారా. అసలు అన్ని అద్భుతాలు జరుగుతున్నందుకు ఆయన అసలే నేను నడిచి వస్తుంటే మీరు పట్టు వస్త్రాలు పరచండి అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత హెచ్చింపుగా ఆయన ఉండాలి. కానీ ఆయనకి ఎంత తగ్గింపో చూడండి. మనం ప్రార్థన చేసే చిన్న తలపోటు తగ్గిందంటే చాలు ఇంకా మనకు కొమ్ములు వచ్చేస్తాయి. హల్లెలూయా. అబ్బాయి నేను ప్రార్థన చేసి తలపోటు తగ్గిందంట ఎంతమందికి చెప్పుకుంటామో. హల్లెలూయా. ఎంత ఫీల్ అయిపోతామో తలపోటు తగ్గితే. హల్లెలూయా. మరి పౌలు గారు ఆయన ద్వారా ఎన్ని సూచక్రియలు, ఎన్ని అద్భుతాలు. ఆ లెక్కను చూసుకుంటే ఆయన ఇంకెంత గర్వంగా ఉండాలి. కానీ ఆయన ఎంత తగ్గింపో చూడండి. పాపులందరిలో నేను ప్రధాన పాపిని. ఎంత తగ్గింపు చూడండి. దేవునికి స్తోత్రం. యేసయ్య కూడా తన్ను తాను ఏం చేశారు? తగ్గించుకునే ఉన్నారు. యేసయ్య కూడా. ఆయన పిల్లలంగా మనం కూడా తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. రాజకీయ పార్టీల్లో లేక ఇక్కడ వర్గాలు తీసుకురాకూడదు. హల్లెలూయా. సంఘంలో ఏముండకూడదు చెప్పండి? వర్గాలు ఉండకూడదు. గ్రూపు రాజకీయాలు సంఘాల్లో ఉండకూడదు. కొంతమంది గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రూప్ వాళ్ళు పాడితేనే వీళ్ళు చప్పట్లు కొడతారు, ఆ గ్రూప్ వాళ్ళు పాడితేనే మరి వాళ్ళు పాడితే వీళ్ళు చప్పట్లు కొట్టరు, వీళ్ళు పాడితే వాళ్ళు చప్పట్లు కొట్టరు. హల్లెలూయా. గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయాయి సంఘాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజకీయాలు ఏమైనా చేయాలంటే బయట చేయండి, సంఘాల్లో కాదు. ఇది సంఘానికి ప్రమాదం. సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా కలిసి ఏక మనస్సుతో దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. సంఘంలోనికి వచ్చిన మనం అందరం ఏం చేయాలి చెప్పండి? ఏక మనస్సుతో దేవుణ్ణి స్తుతించాలి. ఏకాత్మతో మనందరం దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే మన సంఘంలో సరిచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఎక్కువగా మనము సోలో సాంగ్స్, మా పర్సనల్గా ఒక్కొక్కరు ఇండివిజువల్ సాంగ్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఈ ఇండివిజువల్ సాంగ్స్ పాడేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో కొత్త పాట నేర్చుకుని వచ్చి పాడేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఖాళీగా కూర్చుంటున్నారు, వింటున్నారు, వీలైతే చప్పట్లు కొడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అందరం కలిసి మనం దేవుణ్ణి స్తుతించట్లేదు. హల్లెలూయా. ఎవరో ఒకరు పాట పాడుతున్నారు, మిగతా వాళ్ళందరూ కూర్చుంటున్నారు. కాబట్టి నేను ఒక ఆలోచనకు వచ్చానన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టార్ట్ చేసిన వెంటనే అందరూ రారు కాబట్టి మొదటి అరగంట ఎవరొస్తే వాళ్ళు పాటలు పాడతారు అంతే. అంటే ఒక 2-3 సాంగ్స్ అవుతాయి, ప్రత్యేకమైన పాట. ఈలోగా కొంతమంది చేరతారు కదా. ఇప్పుడు అందరం కలిసి పాడేటట్లుగా చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం నేను గమనించిన విషయం ఏంటంటే మనం ఎక్కువగా కొత్త కొత్త పాటల మీదే కాన్సంట్రేట్ చేస్తున్నాము. ప్రజెంట్ జనరేషన్స్కి పాత పాటలు రావట్లేదు.
హల్లెలూయా. అస్సలు పాత పాటలు ఏమీ తెలియదు, కనీసం నడిపించు నానావా కూడా మన పిల్లలకి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నడిపించు నానావా కూడా మన పిల్లలకి రాదు. మనము కొత్త పాటలే, మన పిల్లలు కూడా కొత్త కొత్త పాటలు ట్రెండ్లోనే వెళ్ళిపోతున్నారు, కానీ పాత పాటలు అనేకమైనవి మనం మర్చిపోతున్నాం. ఎంతోమంది భక్తులు ఎంతో పరిశుద్ధ ఆత్మతో నిండి ఎంతో గొప్ప ఆత్మీయ అర్థాలతో రాసినటువంటి పాటలు అవి మన సంఘాల్లో రావట్లేదు, విశ్వాసులకి రావట్లేదు, మన పిల్లలకి రావట్లా. కాబట్టి నేను అనుకున్నాను, మొదటి అరగంట ఒక ప్రత్యేకమైన పాటలు, అందరూ రావు కాబట్టి ప్రత్యేకమైన పాటలు పాడినా, ఆ తర్వాత ఒక 2-3 సమయాన్ని బట్టి సంఘమంతా కలిసి పాత పాటలు పాడాలని నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు దావీదు ఆ విధంగా నువ్వు నడిపించాలని నేను తెలియచేస్తున్నాను. కొన్ని పాత పాటలు మనకు ఉంటాయి కదా, యెహోవా నా బలమా, నడిపించు నానావా, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఇటువంటి పాటలన్నీ కూడా అందరము కలిసి పాడాలి. అర్థమైందా? స్వరం ఎత్తి చప్పట్లు కొడుతూ మనందరం కూడా కలిసి పాడాలి. కనీసం ఒక 2 పాటలైనా పాడాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత సమయం ఉంటే మరి కానుకలు పట్టే సమయంలో ఏదైనా ఒక ప్రత్యేకమైన పాట పాడడానికి సమయం ఇస్తాం. ఒకరు వారానికి ఒకరు, అంతే. హల్లెలూయా. అర్థమైందా? దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మెయిన్ ఇది ఎందుకు నేను ఆలోచించానంటే, మనం అందరం కలిసి ఆరాధన చేయట్లా, కలిసి స్తుతించట్లా. రెండవది ఏంటంటే, మనం పాత పాటలు మర్చిపోతున్నాం, మన పిల్లలకి పాత పాటలు రావట్లేదు, కొత్త కొత్త ట్రెండ్స్ మీదే మనం వెళ్ళిపోతున్నాం. అలా కాదు. సంఘం అనగా మనం అన్ని విషయాల్లో కూడా క్రమముగా ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ విషయాలు కూడా మీరు గమనించి నెక్స్ట్ వీక్ నుంచి ఆ విధంగా చేయాలని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒక కొత్త పాటలు బుక్ ప్రింట్ చేశారు కదా, చాలా పాటలు ఉన్నాయి అందులో ఒక 2-3 పాటలు ప్రతి వారం మనం పాడుతూ ఉంటే పిల్లలు సంఘం అంతా కూడా నేర్చుకుంటారు. తద్వారా సంఘము ద్వారా దేవునికి స్తుతి వెళుతుంది. ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలని మనవి చేస్తూ, మొట్టమొదటిగా సంఘములో ఉండవలసింది ఏంటంటే యాక మనస్సు, యాక మనస్సు, యాక మనస్సు ఉండాలి. మన సంఘం డెవలప్ అవ్వాలంటే మనలో ఏముండాలి చెప్పండి? యాక మనస్సు ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం, సరే ప్రభువా మా సంఘం డెవలప్ అవ్వాలి, కొత్త మంది రావాలి నాయనా అని ప్రార్థన చేస్తున్నాం. మరి రావాలంటే సంఘములో ఉన్న మనం కరెక్ట్గా ఉండాలి కదా, సంఘములో ఉన్న మనం సరిగ్గా ఉండాలి కదా, సంఘములో ఉన్న మనము ఏక మనస్కులై ఉండాలి కదా. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించి ఇక నుంచి మన ప్రవర్తనలు మనం సరిచేసుకుందాం. ఏ విషయంలో మనల్ని మనం హెచ్చించుకోకుండా తగ్గించుకుని అందరితో కలిసి ఉందాం, అందరినీ పలకరిద్దాం, అందరితో మాట్లాడదాం. దేవునికి స్తోత్రం. చూడండి, సాధారణంగా విశ్వాసులు ఎదురైనప్పుడు వందనవచనం చేసుకోవాలి. ఏం చేయాలి? ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలి? వందనవచనం, వందనాలు అని చెప్పుకోవాలి, లేక ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాలి. హల్లెలూయా. కానీ మనం అలా ఉండట్లా. వచ్చేటప్పుడు ఎవరికి వాళ్ళే వస్తున్నారు. కనీసం వెళ్ళేటప్పుడైనా ఒకరినొకరు పలకరించుకున్నారా? ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటున్నారా? లేదు. అవ్వడం మొదలు వెంటనే మిస్ అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అలా కాకూడదు. సంఘములో అందరితో చక్కగా వందనవచనం చేసుకుని మరి చక్కని సహవాసము సంఘములో కలిగి ఉండాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో కొంతమంది మీకు నచ్చిన వారిని పలకరించడం కాదు, అందరినీ పలకరించాలి, అందరి ఎడలా ప్రేమను చూపించాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు పలకరించాలన్నారు కదా అని చెప్పి మరి కొంచెం ఓవర్గా వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురుషులకు పురుషులే, స్త్రీలకు స్త్రీలే పలకరించుకోవాలి. మరి ఎక్కువ పరిచయాలు పలకరించుకున్నాం కదా అని పురుషులతో స్త్రీలతో పరిచయాలు పెంచుకోకూడదు. స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులు. చక్కగా పలకరించుకుని అందరితో ప్రేమగా మాట్లాడి ఒక మంచి సహవాసం, ఒక మంచి ఏక మనస్సు మనము కలిగి ఉంటే చక్కగా సంఘం ఇంకా వృద్ధి అవ్వడానికి అవకాశం ఉంటుందని
నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఆదిమ సంఘములో ఉండేది ఏంటంటే ఏక మనస్సు. చెప్పండి, ఏ మనస్సు? ఏక మనస్సు. దేవునికి స్తోత్రం. ఆ ఏక మనస్సు ఉన్నందు చేతనే వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి, వారు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. అదే ఏక మనస్సు మన సంఘాల్లో కూడా నిలిచి ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ఏక మనస్సు మన సంఘాల్లోనికి కూడా పంపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి మన ఆత్మీయ తండ్రి గారు రాసినటువంటి పాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మన పాత పాటల పుస్తకం నుంచి 42వ పాట. 42వ పాట. సంఘమా క్రీస్తుని సంగమా, సంగమా క్రీస్తుని సంగమా, ఏమాయెను నీలోని ఫలములు, ఏమాయెను ఆనాటి వరములు, ఏమాయెను నీలోని ఫలములు, ఏమాయెను ఆనాటి వరములు. సంగమా క్రీస్తుని సంగమా, సాతాను శక్తులను గడగడలాడించి కుంటి గుడ్డి వారిని బాగు చేసి, సాతాను శక్తులను గడగడలాడించి కుంటి గుడ్డి వారిని బాగు చేసి, సిలువ ధ్వజమునెత్తిన ప్రియ సంగమా, సిలువ ధ్వజమునెత్తిన ప్రియ సంగమా, ఏమాయెను నీలోని ఫలములు, ఏమాయెను ఆనాటి వరములు. సంగమా క్రీస్తుని సంగమా, బిలాము బోధనలు వ్యాపింపచేసి అభిషేకం లేని సేవకుని చేర్చుకున్నావా, బిలాము బోధనలు వ్యాపింపచేసి అభిషేకం లేని సేవకుని చేర్చుకున్నావా, పేరు మాత్రమున్నది గాని మృదముగా ఉన్నావా, పేరు మాత్రమున్నది గాని మృదముగా ఉన్నావా, ఏమాయెను నీలోని ఫలములు, ఏమాయెను ఆనాటి వరములు, ఏమాయెను నీలోని ఫలములు, ఏమాయెను ఆనాటి వరములు. సంగమా క్రీస్తుని సంగమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, ఆదిమ సంఘము సాతాను శక్తులను గడగడలాడించింది, కృంటి గుడ్డి వారిని బాగు చేసింది ఆదిమ సంఘం. సిలువ ధ్వజాన్ని ఎత్తి సిలువ శక్తిని నిరూపించింది ఆదిమ సంఘం. కానీ తర్వాత ఏం జరిగింది? ఆ సంఘాల్లోనికి బిలాము బోధలు వచ్చేసాయి, అభిషేకము లేని సేవకులు వచ్చేసారు. సంఘం ఎలాగైందంటే పేరుకు మాత్రమే సంఘం కానీ మృతముగా ఉంది. అందుకనే ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏమాయింది నీలోని ఫలాలు, ఏమాయను ఆనాటి ఫలములు సంఘమా అని చక్కని పాటను మన ఆత్మీయ తండ్రి గారు రాశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక.
ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఉజ్జీవం మరలా నేటి సంఘాల్లోనికి పరిశుద్ధాత్ముడు దయచేయునుగాక. ఆమేన్. మన రక్షణ ద్వారా సంఘములో కూడా అటువంటి ఉజ్జీవము పరిశుద్ధాత్మ దేవుడు కలిగించునుగాక. ఆమేన్. మనము ప్రార్థించగా కూడా గొప్ప కార్యాలు జరుగునట్లుగా మన సంఘములలో పరిశుద్ధాత్ముడు క్రియ చేయునుగాక. అలా చేయాలంటే మొదటిగా మనం ఎలా ఉండాలి చెప్పండి? ఏక మనస్సు. విభేదాలు ఉన్నాయా? సమాధానపడండి. ఎవరి మీదైనా ద్వేషము కోపం ఉందా? సమాధానపడండి. దేవుడు మిమ్మల్ని క్షమించాలంటే ముందుగా మీరు క్షమించాలి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అందరితో సమాధానంగా ఉండండి, తగ్గించుకునండి, ఏక మనస్కులై ఉండాలని మీ అందరికీ నేను తెలియచేస్తూ ఈరోజు ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. మిగతా సంగతులు మరొక వారం మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి స్తోత్రాలు. ఈ దినము నీ కృప ద్వారా ప్రభువా అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ధ్యానించడానికి మేము అయ్యా సిద్ధపడి ఈరోజు ఆ యొక్క గ్రంథ ధ్యానాన్ని మేము ప్రారంభించుకున్నాము తండ్రి. బైబిల్ మీద మరింత అవగాహన పెంచుకోవడానికి ఈ విషయాలు నేను తెలియచేయాలని మీ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రభు బిడ్డలకు నేను వివరిస్తూ ఉన్నాను. నేర్చుకున్న సంగతులన్నీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి నాయనా. అయ్యా ఈరోజు మరి ముఖ్యంగా ఆదిమ సంఘము గురించి మేము కొన్ని విషయాలు ప్రారంభించుకున్న ఒక్క విషయం మాత్రమే చెప్పాను తండ్రి. అయ్యా అది మా సంఘంలో ఉండేటట్లుగా మా బిడ్డలందరినీ బలపరచండి. మేమందరం ఏక మనస్కులై ఉండాలి ప్రభువా. ఏకాత్మ ఏక హృదయము గలవారమై ఉండాలి. ఆ విధమైన నడిపింపు మా అందరికీ దయచేయమని, మా సంఘాల్లో పరిశుద్ధాత్మని కార్యాలు మరింతగా మేము చూచినట్లుగా మీ కృపా సహాయం మాకు సమృద్ధిగా దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి సంఘాల్లో ఏక హృదయాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.